మామ ఈరోజు మేము ఒక అద్భుతమైన సినిమా చూసాం. ఆ సినిమా రివ్యూ అవ్వబోతున్నాం ఇప్పుడు. దాంతో పాటు మేము ప్రతి సినిమాకి చాలా జెన్యూన్‌గా రివ్యూస్ ఇస్తా ఉంటాం. సో, మా రివ్యూస్ మీ వరకు చేరాలంటే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి. అండ్ మామ వీడియోలోకెళ్ళిపోదాం ఇంకా. అరే మామ ఇప్పుడే 'ధురంధర్' షో కంప్లీట్ అయింది. ఫస్ట్ టైమ్ ఒక హిందీ సినిమా థియేటర్‌లో చూడడం జరిగింది. ఎలా ఉంటది? ఎలా ఉంటదని చెప్పి అనుకుంటూనే వెళ్ళాను. ఎందుకంటే లెంత్ 3 అవర్స్ 30 మినిట్స్ కాబట్టి. కానీ సినిమా చూసిన తర్వాత ఒకటే అనిపించింది. 3 అవర్స్ 30 మినిట్స్ ఉన్నా ఇంకొంచెం ఉంటే బావుండనిపించింది. అంత ఎంగేజింగ్‌గా ఉంటది సినిమా. అంత లెంత్ ఉన్నప్పుడు కూర్చోబెట్టడం చాలా కష్టం. బట్ డైరెక్టర్ అయితే మాత్రం చాలా రాసుకున్నాడు. చాలా తీశాడు. ఈ డైరెక్టర్ గురించి మనకు తెలుసు. ఇంతకుముందు 'యూరి' మూవీ తీశాడు. ఆ సినిమా అప్పట్లో ఎంత క్లిక్ అయిందో కూడా తెలుసు. ఫస్ట్ హాఫ్ 2 గంటలుంటది. 2 గంటలు అలా అతుక్కుపోతావు నువ్వు. సినిమా అయితే చాలా బాగుందని చెప్తున్నావు. మరి పెర్ఫార్మన్స్‌ల పరంగా ఎలా చేశారు? 'రణవీర్ సింగ్' గురించి మనకు తెలుసు. ఏ క్యారెక్టర్‌లోనే ఈవిడిపోతాడు. దీంట్లో కూడా అలా ఈవిడిపోయాడు. క్యారెక్టర్‌కి తగ్గట్టు చాలా బాగా చేశాడు. చాలా సీనుల్లో ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌లు కనపడకుండా మేనేజ్ చేయాలి. అలాంటి సీనుల్లో 'రణవీర్ సింగ్' యాక్టింగ్ ఉంటది మామ. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అండ్ 'రణవీర్ సింగ్‌కి' పోటీగా 'అక్షయ్ ఖన్నా' క్యారెక్టర్ ఉంటది. 'అక్షయ్ ఖన్నా' పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంటది. అండ్ మిగతా క్యారెక్టర్‌లన్నీ లిమిటెడ్ రోల్స్. 'సంజయ్ దత్‌ది' క్యామియో అంటారు గానీ 40 నిమిషాలు పైగా ఉంటాడు. అతని రోల్ గూడా చాలా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ మొత్తం సంజయ్ దత్ హవానే నడుస్తది. అంతే మామ మిగతా వాళ్ళ రోల్స్ పాత్ర పరిధి మేరకు ఉంటాయి. అందరూ జేశారు. టెక్నికల్ వాల్యూస్ ఎలా అనిపించింది? మామ టెక్నికల్‌గా చాలా బావుంటది. నువ్వు ఆ వరల్డ్‌లోకెళ్ళిపోతావు. దానికి తగ్గట్టు మ్యూజిక్ ఉంటది మామ. చాలా 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 బావుంటది మ్యూజిక్కు. అండ్ కెమెరా యాంగిల్స్ గాని, కలర్ గ్రేడింగ్ గాని చాలా చాలా బావుంటది. టెక్నికల్‌గా అయితే చాలా బావుంటది. హార్డ్ వర్క్ తెలుస్తుంది మామ. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కూడా నీకు స్క్రీన్ మీద కనపడతాయి. అందరూ చాలా కష్టపడి, చాలా ఇష్టంతో ఈ సినిమాకి పనిచేశారని నీకు చూస్తున్నంత సేపు అర్థమైపోద్ది. నువ్వు ఇంతలా చెప్తుంటే నాకు కూడా సినిమా చూడాలనిపిస్తుందిరా. కాకపోతే హిందీ వెర్షనే ఓన్లీ రిలీజ్ అయిందంటున్నావు కాబట్టి నాకేమో హిందీ రాదు మరి. మామ నువ్వు అక్కడికెళ్ళి హిందీ మాట్లాడక్కర్లేదు. నీకు హిందీ అర్థమవుద్దా లేదా? బేసిక్ హిందీ అర్థమవుద్దా? అర్థమవుద్ది. మరీ నీకు హిందీ రాకపోతే అప్పుడు ఇబ్బంది పడాలి. నీకు కొంచెం హిందీ వచ్చు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అండ్ మన ఆడియన్స్‌కి కూడా రికమెండ్ చేస్తున్నాను. ఈ సినిమా మిస్ అవ్వద్దు. చాలా మంచి ఎక్స్‌పీరియన్సు. కొంతమందికి బోర్ కొట్టొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీ లవర్స్‌కి నచ్చుతది. ఐ విల్ రికమెండ్. అండ్ నాకు తెలిసినంత వరకు ఓటీటీలోకొచ్చాక తెలుగు డబ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి పార్ట్ 2 ఉంది. సినిమా బాగా పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి పార్ట్ 2కి పాన్ ఇండియా వైడ్‌గా కలెక్షన్స్ రప్పించుకోవడానికి ఖచ్చితంగా తెలుగులో డబ్ చేస్తారు. అది కూడా 100% ఓటీటీలో క్లిక్ అవుద్ది. పార్ట్ 2 కూడా మంచి స్కోప్ ఉంది. ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో స్కోప్ కనిపించట్లేదు. బట్ దీనికి చాలా స్కోప్ ఉంది. చూడు మామ చాలా ఎంజాయ్ చేస్తావు.